అందరికీ నమస్కారం. నేను మీ ఇందు. మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉంది అని ఫీల్ అవుతున్నారా? దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని చింతిస్తున్నారా? మీ దగ్గర కంప్లీట్ జాతకం లేదు, డీటెయిల్స్ లేదు. కానీ మీ జాతకం మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? జాతకం లేకపోయినా సరే హస్తముద్రికలతోటి మన జాతకం కంప్లీట్‌గా ఎలా ఉంటుంది అని చెప్పడానికి, అలాగే మన చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీని తీసేయడానికి మన ముందుకొచ్చింది నక్షత్ర జ్యోతిష్యాలయం. నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్, ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎంఏ పీహెచ్‌డి డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు. వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం. సార్, ఫస్ట్ నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అందరం ఫీల్ అవుతూ ఉంటాం. ఈరోజు అస్సలు బాలేదు, ఏదో దిష్టి తగిలింది, ఏదో నెగెటివ్ ఉంది, నెగటివిటీ ఉంది, ఇలాంటివి ఎక్కువ వింటూ ఉంటాం సార్. అవును. సో అసలు ఈ నెగెటివ్ ఎనర్జీ ఉంది అని సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి? ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మాకెవరో ఏమో చేసిర్రు, అందుకే మాకు ఏ పనులు చేసినా కావట్లేదు, అవును. మేము ఏడిపోయినా కానీ అపశకనాలు ఎదురవుతున్నాయి, లేకపోతే మేము అనారోగ్యంతో బాధపడుతున్నామని ప్రతి ఒక్క మనిషి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఈ నెగిటివ్ ఎనర్జీ తోటి బాధపడుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే మన వంశంలో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆరా, అంటే ఆత్మ. ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే మన తాత కానీ, మన తల్లిదండ్రి కానీ, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి మీద మనకు చావు అంటే భయం ఉంది, బతకాలన్న కోరిక ఎక్కువ ఉంది. ఎవరికి కూడా భూమి పైన మమకారం రావట్లేదు. అంటే ఇంకా కొన్ని రోజులు బతికితే బాగా ఒక ఫీలింగ్స్ తోటి ఉన్నాం మనం ఎవరమైనా సరే. అయితే ఏమైందంటే అకస్మాత్తుగా చనిపోతే ఏం చేస్తున్నాము, మన యొక్క ఈ కోరికలు తీరాక ఏం చేస్తున్నామంటే ఆత్మరూపకంగా భూమి పైన సంచరిస్తుంటారు. ఈ ఆత్మకు చావు ఉండదు, అది చనిపోదు, అసలు అది నాశనం అనేది లేకుంటుంది ఆత్మకు. అయితే ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ ఏమైందంటే చనిపోయిన వ్యక్తులు ఎక్కడ పోవట్లేదు. మన వంశాల చనిపోయిన మన ముత్తాత కాడికి వెళ్ళి కూడా వాళ్ళ యొక్క ఆత్మలు మన ఇంట్లోనే సంచరిస్తుంటాయి. ఎవరైతే మన ఇంటిలో అతి ప్రేమ ఎవరి మీద ఉంటుందో ఆ వ్యక్తి పైన ఒక ఆత్మ వచ్చి మన వంశస్థుల వార్తని అటాక్ చేయడం జరుగుతుంది. మీరు బాగా చూసుకుంటే ఏమైందంటే మన ఇంట్లో ఎవరో చనిపోయినప్పుడు ఒక వ్యక్తి సిక్ అవుతాడు, అంటే వెంబడే జ్వరం రావడము, బాగా ఫిట్స్ వచ్చి పడిపోవడం ఏదో అవుతుంది. అప్పుడు ఏమంటారంటే ఆ చనిపోయిన వ్యక్తికి ఈయనకి అనుబంధం ఎక్కువ ఉంది కాబట్టి వీడు ఆయన మీద బెంగ పెట్టుకొని సిక్ అయ్యిండు, లేకపోతే జ్వరం వచ్చింది, లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇట్లా అవుతున్నట అనేసి ఏమైందంటే ఆ చనిపోగానే ఆత్మ ఏం చేస్తుందంటే ఆ శరీరాన్ని వదిలేయగానే టక్కున వచ్చేసి ఇక్కడ కూర్చుంటుంది ఈ వ్యక్తి పైన. కూర్చోగానే ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అయితే మనం 12 రోజులు కర్మ చేస్తాం, 12-13 రోజులు కర్మ చేస్తాం ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఉంటే. ఆ 12-13 రోజులు ఏం చేస్తారంటే ఆత్మ అనేది మన ఇంటి చుట్టే తిరుగుతా ఇంట్లోనే ఉంటుంది. దాని కోరికలు అంటే అందరు వచ్చి రాలేదా చూసుకొని అన్నీ చేసినాక ఒకప్పుడు కాకుల రూపంలో వచ్చి తింటూ, అంటే వాళ్ళ కోరిక తీరి ఉంటే కాకి రూపంలో వచ్చి, అంటే కాకి పైన కూర్చొని వస్తుంది, కాకి రూపంలో కాదు. ఈ ఆత్మ అనేది కాకి పైన కూర్చుంటే అది వచ్చి ఆ ఫుడ్ తింటుంది, తినేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ కాకులు తెచ్చిపెట్టినా తినవు, ఎందుకంటే వాటికి కోరికలు తీరాక అవి ఏం చేస్తున్నారంటే మన ఇంటి వాళ్ళ వ్యక్తుల పైన కూర్చుంటారు ఈ ఆత్మ అనేది. అసలు కాకులే కనిపించట్లేదు. ఉన్నాయి, కాకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కావాల్సి వస్తాయి. నేను అన్ని ప్రూఫ్లు చూపిస్తాను దగ్గర, అన్నీ ఉన్నాయి. అయితే ఈ నెగిటివ్ శక్తి అనేది ఏంటంటే మన చనిపోయిన మన శరీరం యొక్క ఆత్మ, అంటే మనం మాట్లాడుతున్నంతసేపు మన యొక్క శరీరంలో ఆత్మ పాజిటివ్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసి బయటికి వస్తుందో మన ఆత్మ, దానికి నెగిటివ్ అటాక్ అవుతుంది. ఎందుకంటే శరీరం ఉండదు కాబట్టి నెగిటివ్ పవర్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరిపైన ఎక్కువ లవ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. అయ్యో ఎంత పని అయిపోయాను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చునే వరకు ఏమైందంటే వాళ్ళకు అనారోగ్య సమస్య రావడము. ఎప్పుడైనా సరే నెగిటివ్ మనకు అటాక్ అయిందంటే మన యొక్క ముఖ కవలికలు చూసే చెప్పొచ్చు. ఎదుటి వ్యక్తి ముఖం డిమ్ అయిపోతుంది, ఎంత గ్లామర్ ఉన్నా సరే ఈ నెగిటివ్ ఎనర్జీ రాగానే డిమ్ అవుతుంది. మీరు మార్నింగ్ లేచి చూసుకున్నట్టే ఉంటుంది, బ్యూటీ పార్లర్కి వేసినట్టే ఉంటుంది, ఫేర్ సేల్ చేసినట్టే ఉంటుంది. మీరు ఎన్ని క్రీములు పెట్టినా ముఖంలో మటుకు గ్లో రాదు. ఎప్పుడైతే ముఖంలో గ్లో పోయి డిమ్ అయిపోయి బ్లాక్ అవుతుందో ఆ వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. అంటే అది మనం అందరు ఏమంటారు అంటే మనం మనుషులం కదా, సమాజంలో ఉంటాము, ఎప్పుడో అప్పుడు పక్కింటితో మన పాలెంతో ఒకరితో గొడవ అవుతుంది. అయితే అందరు ఏం చేస్తారంటే వాడు మాకేమో చేయించిండు, నెగిటివ్ ఎనర్జీ మా మీద పంపించిండు, అంటే మాకు వాళ్ళతో ఏదో చేయించి మమ్మల్ని ఏదో చేయడానికి చూసిండని ఒక భ్రమలో ఉండి గొడవలు పెట్టుకుంటుంటాం. అది ఎంత బయటి వ్యక్తులు చెప్పించేది కాదు, బయటిది కాదు, మన వంశస్థులే, మన వంశంలో ఉన్న వాళ్ళే మన దగ్గరకు వచ్చేసి మన దగ్గర ఉండి
మన దగ్గర ఉంటే ఏమైందంటే మన చుట్టాలు కనబడతారు, మనం చేసే యాక్టివిటీస్ కనబడతాయి, రోజు మనం కనబడుతుంటాము, మన చుట్టారి కాళ్ళ దగ్గరికి పోతుంటాం, అందరం చూస్తుంటారు. దాని కొరకు ఫస్ట్ ఇంటి యొక్క వ్యక్తులనే పట్టేస్తుంది ఆత్మ. నెగిటివ్ అన్నట్టు అంటే మన పట్టేసి ఏం చేస్తుంది, ఫస్ట్ ఒక ఆత్మ ఒక వ్యక్తిని అటాక్ చేసినాక అతనికి కొద్దిగా లైట్గా ఇబ్బంది అనిపించి మామూలుగా నార్మల్ అయిపోతాడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మ్యాక్సిమం ఒక 6 months అయిన తర్వాత అతను చేసే పనిలో డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఆయన ఎంత పెద్ద బిజినెస్ చేయని అతను పోయి పని చేస్తే ఫెయిల్ అవుతుంది. బాగా చదువుతున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ ఇంట్లో ఆ వ్యక్తి చచ్చిపోయిన 6 నెలలకు ఈ వ్యక్తి చదవకం మానేస్తాడు. అంటే చదవాలనిపించే కోరిక ఉండదు, అంటే మైండ్ ఆబ్సెంట్ అవుతుంది. తను ఏం చదువుతుండో అర్థం కాదు, తను ఏం చూస్తుండో అర్థం కాదు. చూసిన కొద్దిగా మళ్ళీ తెల్లారి మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. అంటే అన్నీ మర్చిపోయి జ్ఞాపశక్తి అనేది బంద్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ నెగటివ్ ఆత్మ ఇతన్ని కంట్రోల్ చేస్తుంటుంది. మనము డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని డ్రైవింగ్ చేస్తుంటే డ్రైవింగ్ రానోడు పక్కన కూర్చొని మన డ్రైవింగ్ స్టీరింగ్ని పట్టుకుంటే ఎట్లా పక్కల వంకలు టింకలుగా ప్రయాణం చేస్తామో అదేవిధంగా ఈ ఆత్మ మన మీద కూర్చొని మన ఆత్మను అంటే మనల్ని పని చేయనీయకుండా అది కంట్రోల్ చేస్తుంది మన శరీరాన్ని, అంటే మన మైండ్ను. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ పని చేసినా లాస్లో ఉంటాము. బిజినెస్ బాగా నడుస్తుంది కానీ మొత్తం నష్టాల పాలవుతాము, అయిపోయి ఇబ్బంది పడతాము. ఇక కొన్ని రోజులు అయినాక ఏమవుతుందంటే ఆ వంశంలో ఎవరు చనిపోయినా కానీ ఇక్కడ ఉన్న ఆత్మ ఏం చేస్తుంది, వాడిని పిలుచుకుంటుంది, నేను ఇక్కడనే ఉన్నా రండి అని. అదే 1/2, 2/3 ఎప్పుడైతే 7 ఆత్మలు వచ్చి ఒక దగ్గర టీం లాగా కూర్చుంటాయో వాడు పిచ్చోడు అవుతాడు. అంటే తిక్క అరవడము, బాగా నుల్లి పెట్టడము, ఊకే చిక్కైపోయి మంచానికి ఉండడము. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చుంటారు, బయటికి రారు, బయటికి రావడానికి భయపడతారు, ఒంటరిగా కూర్చుంటారు, తనలో తాను మాట్లాడుతుంటారు. ఏం జరుగుతుందో ఏందో మాట్లాడుతుంటారు. అందరూ అంటే ఇంకేమైనా ఆడే మాట్లాడు అంటే వానతో వాడే మాట్లాడే పిచ్చి చూపులు చూస్తారు ఇట్లా పైకి. రాత్రి పూట వీళ్ళు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళు అంటే హెవీ ప్రాబ్లం స్టార్ట్ అయిన వాళ్ళకు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుదాన 3 గంటల వరకు నిద్ర రాదు, వాళ్ళు నిద్రనే పోరు. తెల్లవారుదాన బ్రహ్మముహూర్తం కాబట్టి 3 గంటలకు బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది, ఆ 3 తర్వాతనే నిద్ర వస్తుంది. అంటే ఈ ఆత్మలు అనేటివి 11 to 3 వరకు సంచరిస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ కూడా మన ముందర ఉంటాయి. ఈ లైట్లు మొత్తం మధ్య చిమ్మ చీకటి చేస్తే మనకు కనబడతాయి. అవి మనల్ని ఏమనవు, వాటికి ఎవరు అవసరమో వాళ్ళని అటాక్ చేస్తాయి, వాళ్ళనే ఇబ్బంది పెడతాయి. ఈ ఆత్మలు పట్టిన వాళ్ళని ఏం చేస్తాయంటే ఈ టీం అంటే 7 కానీ 10 కానీ 14 కానీ ఇవి ఏం చేస్తాయంటే ఆ వ్యక్తిని బేస్ చేసుకొని తిరుగుతూ ఉంటాయి. అతను ఏ పని చేయనియవు, తనని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. కొందరికేం బాగా హెడ్ఏక్ వస్తుంటుంది, మళ్ళీ హెడ్ఏక్ వచ్చి ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఈ నెగటివ్ ఆత్మ ఎవరికైతే అటాక్ అవుతుందో వాళ్ళు అమెరికా పోయి ట్రీట్మెంట్ చేసుకున్నా అని వచ్చిన జబ్బు తగ్గదు, డాక్టర్లకు అర్థం కాదు ఆ జబ్బు. నాకు తెలిసిన ఒక పేషెంట్ అమెరికా పోయి వచ్చిర్రు, బాగా వీక్ అయిపోయి మెంటల్ డిస్టర్బ్ అయి బ్లాక్ అయిపోయింది అమ్మాయి, లేడీ, ఒక 40 years ఉంటాయి. అమెరికా పోయి ట్రీట్మెంట్ కానీ అక్కడ కూడా ఆమెకు వచ్చిన జబ్బు ఏందో మాకు తెలియదు, అసలు ఆమెకు జబ్బే లేదని చెప్పారు. అంటే ఈ ఆత్మ అనేది ఈ సైన్స్కి అర్థం కాదు, అంటే డాక్టర్లకు తెలియదు. అంటే జబ్బులా కనబడదు లోపల శరీరంలో, బయటికి వెళ్ళి అది మన శరీరం మీద కూర్చొని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే ఈ ఆత్మలు పట్టిన వాళ్ళు మ్యాక్సిమం ఈ కొందరు ఏం చేస్తారంటే బాగా లిక్కర్కి అలవాటు అవుతారు. లిక్కర్కి అలవాటు అయ్యేటానికి కనీసం ఒక 20 నుంచి 25 ఉంటాయి. మార్నింగ్ లేవగానే పోయి మందు తాగాలి. అంటే ఇంకోటి ఇది ఏంటంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి ఉన్న అలవాట్లు వీళ్ళకి వస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినాక ఇంకొకరికి వచ్చి వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళ దగ్గర ఉండిపోయి వస్తుంది ఆత్మ. అయితే ఏమవుతుంది, ఆ చనిపోయిన వ్యక్తికి ఏమైనా జబ్బు ఉంటే ఆ జబ్బు సింటమ్ ఈయనకు కనబడుతుంది. అరే మా నాయనమ్మ చచ్చిపోయి లేదా మా తాత ఆయనకున్న జబ్బు నాకు కూడా చూపిస్తుంది, నాకు కూడా కనబడుతుంది, ఇంకేడు ఉంది అంటాడు. అంటే ఆ సిమ్టమ్స్ కనబడుతుంది, జబ్బు కాదు అది. ఆత్మను తీసేస్తే ఆ జబ్బు తక్కువ అయిపోతుంది, ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక మనిషి డల్ అవ్వడానికి కారణం నెగిటివ్ ఎనర్జీ. మన మనుషులే, చనిపోయిన మనుషులు ఎవరైతే మనం ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళ వల్లే మనం నెగిటివ్ అవుతాం. ఇంకా మనం ఎవరికైనా అప్పిచ్చుంటే వాడు చనిపోతే కూడా మన దగ్గరకు వస్తాడు అప్పిచ్చిన తప్పుకు. ఎందుకంటే మన టార్చర్ ఉంటుంది కదా, మన బాకీ ఉన్నా కదా, అయ్యో నీ అప్పు తీర్చలేకపోతే అని వచ్చేస్తాడు మా దగ్గరికి. మనం ఏదైనా అప్పు తీసుకున్నాం అనుకో, వాడు చనిపోయిన అరే వాడు నాకు పైసలు ఇచ్చేది ఉంటే నా అప్పు తీర్చపైన వస్తుంది ఆత్మ మన దగ్గరికి. మన మీద శత్రుత్వం ఉన్నా, అతి ప్రేమ ఉన్నా, మనం వాళ్ళకి ఏమైనా సహాయం చేసినా ఈ నెగిటివ్ శక్తులు అనేవి మనం అటాక్ చేస్తాయి. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే మానవ సేవ మాధవ సేవ అని మనం అందరం చెప్పుకుంటాం, కానీ సహాయం చేసినోడే నాశనం అవుతాడు. మనం ఒక వ్యక్తికి రోజు తిండి పెడుతున్నా, డబ్బులు ఇస్తున్నా, ఏం చేస్తా అంటే అతనికి మన మీద మమకారం ఏర్పడుతుంది, అంటే ప్రేమ. చనిపోగానే ఆత్మ అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది, అయ్యో ఎంత పని అయిపోయి నేను చనిపోతే అని.
ఆత్మ మన దగ్గరకు వచ్చేస్తుంది. ఆత్మ మన దగ్గరకు వచ్చేస్తే ఏమవుతుందంటే ఇక మనకు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఎందుకు ఇబ్బందులు స్టార్ట్ అయ్యి అర్థం కాదు. మీకు మెయిన్గా ఏంటంటే ఈ నెగటివ్ ఎనర్జీ మీకు ఎవరికైనా అటాక్ అయ్యి ఉంటే రాత్రిపూట మీరు నిద్రపోయినప్పుడు నిద్రలో కనబడతారు వీళ్ళు ఖచ్చితంగా. అయ్యో మా తాత కనబడుతుండు, మా నాయనమ్మ కనబడుతుంది, ఎన్నడో 30-20 ఏళ్ళ కింద చచ్చిపోయిన మా తాత కళలో వచ్చినట్టు. వాళ్ళు ఉన్నందుకే కళలో వస్తారు, మీ కళలో వచ్చాడు కాదు. వాళ్ళు మీ వెంకనే తిరుగుతుంటారు, మీ ఇంట్లోనే ఉంటారు. మీరు రాత్రిపూట కావాల్సి చూసుకోవచ్చు. మనం టక్కన మెలకాయ సన్న కళ్ళు తెరిచి ఇట్లా చూడాలి. మధ్యరాత్రి చిమ్మ చీకర్లా చూస్తే పోతున్నట్టు ఆకారం కనబడుతుంది. ఆ వ్యక్తికే కనబడుతుంది. ఎవరినైతే బేస్ చేసుకొని తిరుగుతున్నదో ఆ వ్యక్తికి ఆకారాలు కనబడతాయి. అదే తిరుగుతూ ఉంటాయి ఇంట్లో. ఇక లేకపోతే వీళ్ళు లేచి తిరుగుతాడు మధ్యరాత్రి, నిద్ర రాదు. అయితే ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ ఆత్మలు అనేటివి ఎక్కువైపోయే కొద్దీ మనిషి వీక్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. లేకపోతే ఇతను కూడా తీసుకెళ్తే ఆ ఆత్మలకు శరీరం ఎట్లుండదో మన మీద మమకారం ఎక్కువ మా దగ్గరకు వచ్చినాక మనం కూడా వాటికి కావాలి. కాబట్టి అవన్నీ ఏం చేస్తాయంటే మనం రాత్రి ఉరిపెట్టి అంటే ఊరేసుకోమని చెప్తాయి. అంటే వాటి టార్చర్ భరించలేక అవి ఏం చెప్తాయి మన మైండ్ కంట్రోల్లో ఉండవు. మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. మీరు కావాల్సిన కొంతమందిని చూడవచ్చు ఇళ్ళల్లో, వాడు కొద్దిసేపు ఏందో మాట్లాడతాడు, మళ్ళీ కొద్దిసేపు నేను కన్నా అంటాడు. అంటే మనకు అర్థం కాదు అతను ఏం మాట్లాడో తనకే తెలియదు. అంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంటుంది ఎప్పుడు క్షణం. కాబట్టి ఈ వాటి కంట్రోల్లో ఉంటాడు కాబట్టి అతను ఏం చేసేది తెలియదు. అలా ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా అతనికి అప్పులు ఉండవు, ఏముండవు, అయినా కానీ ఆత్మహత్య చేసుకుంటారు. ఇంకొకటి యాక్సిడెంట్ చేపిస్తాయి. మనం పోతూ ఉంటే మనం ఏం రోడ్ పక్కన ఉన్నా సరే ఏదో దానికి టక్కున దొబ్బేస్తాయి. అంటే అకస్మాత్తుగా పడిపోయి చనిపోతారు. అంటే సూసైడ్ చేపిస్తాయి మనల్ని. అంటే వానికి చనిపోవాలన్న ఆశనే ఎక్కువ ఉంటుంది. అంటే అతని మైండ్లో ఏంటంటే ఆశ అనేది ఉండదు. అంటే బతుకుపైన ఆశ అనేది చనిపోతుంది. అంటే కోరికలు అనేవి నశిస్తాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ కొద్దిగా బాగా అనారోగ్య సమస్య స్టార్ట్ అవుతుంది, హెడేక్ స్టార్ట్ అవుతుంది, శరీరంలో ఒక రకమైన ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. కాళ్ళు చేతులు గుంజడం కానీ లేకపోతే ఏదో ఒక దగ్గర దెబ్బ తాకితే పుండు లాక్కుంటే తగ్గదు. అది మీరు ఎన్ని యాంటీబయాటిక్ వాడినా అతనికి షుగరు బీపీ ఏంటి ఉండవు. యాంటీబయాటిక్లు ఎన్ని వేసినా సరే అక్కడైనా పుండు కానీ అసలు తగ్గదు. ఎందుకు తగ్గుతుందో డాక్టర్ కూడా అర్థం కాదు. ఎన్ని వాడినా తగ్గదు. సో ఇలాంటి కేసులు మీరు చూసారా? ఆల్రెడీ ఒక ఫీమేల్ చెప్పారు. నేను మ్యాక్సిమం ఇప్పటికీ ఒక 1000 ఆత్మలు బంధించిన 2 years నుంచి. 1000 దగ్గర ఒక 350 మంది అయ్యి ఉంటారు ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. మీరు వాళ్ళని చూడగానే ఎలా గుర్తుపడతారు? ముఖం చూడగానే తెలుస్తుంది. ఇంకొకటి ఈ ఆత్మలను చూపించేది ఏంటంటే ఈ మిషింగ్ అనుకుంటుంది, దీంతో తెలుస్తుంది. దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నా దగ్గర కిట్ ఉంటుంది. ఈ కిట్ ఉంటుంది. ఈ కిట్ ద్వారా ఈ నెగిటివ్ ఎనర్జీని దీనికి ఇట్లా ఇస్తే దీని ద్వారా తెలుస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది తీయడం జరుగుతుంది, దీని ద్వారా కనుక్కోవడం జరుగుతుంది. మనం ముఖం చూడగానే చెప్పొచ్చు ఆ వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని. ఎంత అందంగా ఉంది, ఎంత వైట్గా ఉన్నా సరే ముఖం అనేది డల్ అయిపోతుంది, సూచన అయిపోవచ్చు. వాళ్ళ ప్రవర్తన కూడా తేడా వస్తుంది. అంటే ఎంత ఇంటెలిజెంట్ ఉన్నా డిమ్ అయిపోతారు. ఈ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తారంటే ఇప్పుడు నేను నెగిటివ్ ఎనర్జీ 1, 2, 5, 10, 20, 30 తీస్తానా, అన్ని బంధించి ప్యాక్ చేసినాక ఎవరెవరు అనేది మొత్తం చూపిస్తా వాళ్ళకి. నేను ఇక్కడ కూర్చొని పిలిస్తే ఆత్మలు వచ్చేస్తాయి. మీరు చూస్తా అంటే మీకు ఎవరికైనా ఇలా ఉంటే వాళ్ళది తీసి చూపిస్తాను. ట్రై చేద్దాం. ఇక్కడ పిలిస్తే వచ్చేస్తుంది. అది పిలిచి పట్టి బంధిస్తుంది. అది ట్రై చేద్దామా? చేద్దామా? అట్లా అంటే వాళ్ళు ఎవరు అనేది కూడా చూపిస్తా కంటికి నేను. అంటే ఆకారం కనబడదు, వాళ్ళ యొక్క ఎవరు అనేది మన ఈ స్కానర్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం, తెలిసిపోతాం మనకు. నా దగ్గర 1920లో చనిపోయిన వ్యక్తి మునిమన్మన్ మీద మొన్న రీసెంట్గా 2 months బ్యాక్ తీయడం జరిగింది. 1920లో చనిపోయాడు ఆయన. అంటే 103 సంవత్సరాలు అయింది. అతను ఇంకా మునిమన్మన్ పట్టుకొని తిరుగుతున్నాడు. అతని పెళ్ళి అయింది, భార్య విడాకులు ఇచ్చింది. మెయిన్ ఇది ఏంటంటే ఎవరికైతే ఈ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందో, ఎనర్జీలు ఎక్కువైపోతే వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు. ఎంతమంది వచ్చి అబ్బాయిలు చూసినా అమ్మాయిలు చూసినా ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నోని చూడంగానే వీళ్ళకు వాళ్ళని చూడంగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసి అసలు పెళ్ళికి యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకు కూడా పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉండదు. వాళ్ళ పెళ్ళి అయింది అనుకోండి, తెలియక పెళ్లి చేస్తారు, ఏదో అవుతుంది. సంసార విషయంలో సంసారం చేయరు. మధ్యరాత్రి లేచి తిరుగుతుంటాడు వాడు, భార్యను వదిలేసి 11 to 3 తిరుగుతాడు వాడు, పండుకొని ఉన్నాడు. అవి వండుకొని లేపు తిప్పుతాయి మనిషిని.
కాబట్టి తిరుగుతుంటే ఏమవుతుంది, కొన్ని రోజులు అయినాక ఒక నెల చూస్తుంది, 2 నెలలు చూస్తుంది భార్య భర్త కానీ, చూసినాక వీనికి ఏమైందని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. ఇట్లా నేను దగ్గర ఇప్పటికో 70 దాకా చూసిన, 70 దాకా ఇలాంటి కేసులు చూసిన. అంటే నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళు విడాకులు తీసుకున్నారు అంతా. అంటే సంసార పరంగా ఇది యాక్చువల్లీ చాలా డెప్త్ సబ్జెక్ట్ సార్. చాలా దీని పెద్దది. గురించి మనం స్పెషల్ డిబేట్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. సో మీరు పిలవాల్సిందే, మేము చూడాల్సిందే. నెక్స్ట్ చూపిస్తా. ఇంకొక డిబేట్ లో ఇది చేద్దాం మనం.